ఇక దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ చెప్పండి, ఏదైతే తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టు అయితే కీలక తీర్పును చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించి ఇటు టీడీపీ అలాగే వైసీపీ నేతల మధ్య అయితే మాటల యుద్ధం నడుస్తుంది. ఎవరెవరు ఏమంటున్నారో అసలు డీటెయిల్స్ ఏ విధంగా ఉంది దీనికి సంబంధించి శివ? ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారం గత 20 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను షేక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన సిట్ను రద్దు చేస్తూ సిబిఐ అధికారుల నుంచి సిబిఐ చీఫ్ నేతృత్వంలో 2, అలాగే ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల నుంచి 2, ఫుడ్ సేఫ్టీ నుంచి 1, మొత్తం 5గురితో కమిటీ వేయాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని అన్ని రాజకీయ పార్టీలు చాలా తెలివిగా కూడా స్వాగతించిన పరిస్థితి కనిపించింది. కానీ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి చంద్రబాబుకు దేవుడన్నా భయం కానీ భక్తి కానీ గౌరవం కానీ లేదు, తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టని మంటగలిపే విధంగా వ్యవహరించారు, లడ్డు కల్తీ లేదు, పాడు లేదు, సిట్టు లేదు, గిట్టు లేదు అని చెప్పి కూడా తీవ్రస్థాయిలో విమర్శల వర్షాన్ని గుప్పించారు. అసలు కల్తీ ఎక్కడ జరిగింది, జరిగితే కానీ ఆధారాలు ఏంటి, ఎక్కడ జరిగినట్టు మీరు నిరూపించారు, ఎటువంటి సాక్ష్యాల ఆధారాలు లేకుండా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే సుప్రీంకోర్టు సాక్షాత్తు ప్రభుత్వంపై ముఖ్యమంత్రిపై విమర్శల వర్షాన్ని గుప్పిస్తుంటే, ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే తమపై విమర్శలు చేశారని చెప్పి మాట్లాడటం ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా జగన్ ప్రశ్నించిన పరిస్థితి కనిపించింది. అలాగే పనిలో పనిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై తీవ్రస్థాయిలో కూడా విమర్శల వర్షాన్ని జగన్ అయితే గుప్పించారు. సనాతన ధర్మం అంటే ఏంటో ఫస్ట్ అసలు పవన్ కళ్యాణ్కి తెలుసా అని చెప్పి కూడా ఆయన ప్రశ్నించారు. అలాగే చంద్రబాబు నీ కళ్ళ ఎదుటే ఈ రకమైన దారుణం చేస్తున్నా కానీ ఎందుకు నువ్వు మద్దతుగా నిలిచావో చెప్పాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి కనిపించింది. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో లడ్డు వ్యవహారానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ మాత్రం పూర్తి స్థాయిలో డిఫెన్స్లో పడిపోయిన పరిస్థితి కనిపించింది. అందుకే లడ్డు వ్యవహారానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే 3వ మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈ విషయాన్ని తీవ్ర స్థాయిలో కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. సుప్రీంకోర్టు తీర్పు విషయానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ వీరంతా కూడా సాదరంగా స్వాగతించడంతో పాటు సిబిఐ నిజాలు నిగ్గు తేల్చాలి, ఖచ్చితంగా దీంట్లో వైసీపీ పాత్ర ఉంటుంది, వైఎస్ఆర్సీపీ చేసిన ఘోరాలే దీనికి తప్పిదాలు, అలాగే సాక్షాత్తు మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గతంలో కూడా ఇటువంటి తప్పులు జరిగాయి కదా అని వ్యాఖ్యానించారంటే వారి నేతృత్వంలో తప్పులు జరిగినట్టు అంగీకరించినట్లే అని చెప్పి వీరైతే మాత్రం గట్టిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి టీడీపీ సీనియర్ నేత ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అయితే మాత్రం జగన్పై ఒక రేంజ్లో విరుచుకుపడ్డ పరిస్థితి కనిపిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నా తిరుపతి అన్నా మీకు ఏమాత్రం గౌరవం భక్తి లేకుండా ఏ రోజైనా సరే తిరుమల వెళ్ళేటప్పుడు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళావా, డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి తిరుమల వెళ్లకుండా వాయిదా వేసుకున్న చరిత్ర అనేది ఇటువంటి వ్యక్తి తిరుమల గురించి కానీ తిరుపతి గురించి కానీ మాట్లాడటం ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టకరం అని చెప్పి కూడా పయ్యావుల కేశవ్ అయితే తీవ్రస్థాయిలో విమర్శల వర్షాన్ని గుప్పించారు. అంతేకాదు సాక్షాత్తు సుప్రీంకోర్టు మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి మీ రాజకీయాల కోసం కోర్టుని దేవస్థానాన్ని వినియోగించుకోవద్దని చెప్పి చాలా ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇటువంటి వాటి పట్ల మీరు వివరణ ఇవ్వకుండా తిరిగి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడం ఎంతవరకు సమంజసం? ఇది సరైన విధానం కాదు. ఖచ్చితంగా సిబిఐ నేతృత్వంలో మీరు చేసిన పాపాలు బయటకు వస్తాయి, ఖచ్చితంగా తిరుమల వెంకన్న మిమ్మల్ని శిక్షిస్తాడని చెప్పి కూడా పయ్యావుల కేశవ్ అయితే ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. సో ఓవరాల్గా చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారానికి సంబంధించి దాదాపుగా గత 18-17 రోజుల కాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తిరుమల చుట్టే తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. లడ్డూ వ్యవహారానికి సంబంధించి తప్పు జరిగిందని చెప్పి కూటమి ప్రభుత్వం అంటుంటే జరగలేదని చెప్పి వైఎస్ఆర్సీపీ చెప్తా ఉంది. కానీ దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైన ఈ లడ్డూ వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టు నేతృత్వంలో విచారణ జరగడానికి సిద్ధమైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ విచారణ చేయబడుతున్న నేపథ్యంలో వాస్తవాలు ఎప్పటికైనా వెలుగులోకి తేవాలనేది కూడా ప్రజల నుంచి వస్తున్న ప్రధానమైన డిమాండ్. కానీ సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో టైం బాండ్, ఏదైతే ఈ విచారణకు సంబంధించి ఒక టైం బాండ్ లేకపోవడంతో ప్రజల్లో కూడా మరింత అనుమానాలకు చేకూర్చే విధంగా కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా దీనిపై ఒక టైం బాండ్ పెడితే బాగుంటుంది అనే విధానాన్ని ప్రజల నుంచి రాజకీయ పార్టీల నుంచి అయితే వస్తున్నాయి. సో ఓవరాల్గా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు వ్యవహరించడం సరైన విధానం కాదనేది సగటు తిరుమల వెంకన్న భక్తుడి ఆవేదనగా కనిపిస్తూ ఉంది. ప్రసన్న. రైట్ శివ, థ్యాంక్ యూ.